కొండాపూర్ మండలం మాల్కాపూర్లోని సంయుక్త స్కూల్ యాజమాన్యం మీడియా సమావేశం నిర్వహించారు. సంయుక్త స్కూల్పై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ తాము అన్ని రకాల పర్మిషన్స్తో స్కూల్ను ప్రారంభించామని, తెలంగాణ ప్రభుత్వ జీవో ప్రకారమే ఇంటర్నేషనల్ బోర్డును తొలగించామని అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజులు తీసుకుంటున్నామని అన్నారు. స్కూల్పై వచ్చిన ఆరోపణలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుండి CBSE పర్మిషన్ కూడా త్వరలోనే వస్తుందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో సంయుక్త స్కూల్ డైరెక్టర్లు రితేష్ గౌడ్, తేజస్ గౌడ్, ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ పాల్గొన్నారు. రితేష్ సంయుక్త స్కూల్కి డైరెక్టర్ని. గత కొంతకాలంగా స్పెసిఫిక్గా మా స్కూల్ని టార్గెట్ చేసి నెగిటివ్ పబ్లిసిటీ చేయడం కానీ, లేకపోతే కావాలని టార్గెటెడ్గా న్యూస్ మెంబర్స్కి తప్పుడు ఇన్ఫర్మేషన్ పంపించడం కానీ జరుగుతుంది. దీనివల్ల మా పేరెంట్స్ కూడా కొంతగా పానిక్ అవుతున్నారు. ఆ ప్రాబ్లం ఏమన్నా ఇప్పుడు యాక్చువల్లీ మేము సార్ట్అవుట్ చేద్దామని వచ్చాము. నిజానికి మాకు వస్తే ఫస్ట్ పేరెంట్ నుంచి వచ్చే గ్రీవెన్స్ ఏంటంటే, ఇంటర్నేషనల్ స్కూల్ ఎందుకు తీశారు, ఇంటర్నేషనల్ పదం ఎందుకు తీశారు, కేవలం ఆ సంయుక్తకే ఉందా, మిగిలిన స్కూల్స్ కూడా ఉందా అని అడుగుతున్నారు. ఆ ఇంటర్నేషనల్ తీయడానికి కారణము ఈ జియో అండి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన జియో. ఈ జియోని మేమే కాదు, తెలంగాణ స్టేట్లో ఉన్న ప్రతి స్కూలు దాన్ని పాటించాలి. అక్కడ ఉన్నది ఓన్లీ ఇంటర్నేషనల్ దగ్గర 60 పేర్లు ఉన్నాయి. 60 పేర్లలో ఏది కూడా ఉండదని క్లియర్ కట్గా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చెప్తుంది దాన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే, మాకు CBSE లేదు, నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ లేవు మా స్కూల్కి అని చెప్తున్నారు. మా స్కూల్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి సరిపడిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా మాకు CBSE ఇన్స్పెక్షన్ కూడా అయిపోయింది. త్వరలో మాకు CBSE ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు అది కూడా ఇలాగే న్యూస్లో మేము అప్డేట్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే, ఇలా ఎవరన్నా సరే ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేసిన స్కూల్ మీద, వాళ్ళ మీద మాత్రం డెఫినెట్గా టఫెస్ట్ యాక్షన్స్ మేము తీసుకుంటాము. దీన్ని డెఫినెట్గా మేము కోర్టుకు అయితే తీసుకెళ్తాం. ఏంటంటే, అధిక ఫీజులు తీసుకుంటున్నారు అని అంటున్నారు. యాక్చువల్లీ మేము తీసుకునే కూడా అన్ని స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ అన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఫీజు ఫస్టే డిసైడ్ చేసాము ఇది. అండ్ మేము డిసైడ్ చేసే ఫీజెస్ మాకు స్కూల్లో జరిగే ఎక్స్పెండిచర్ మీద స్పెసిఫిక్గా ఉంటుంది అది. అంతేగాని దాన్ని అధిక ఫీజులు అంటే మేము కూడా దాన్ని ఎలా ఆన్సర్ చేయాలో మాకు కూడా తెలియదు. ఎందుకంటే మేము ఇక్కడ స్కూల్లో జరుగుతుందని తెలుసు. మీరు వేరే స్కూల్స్తో కంపేర్ చేస్తే కూడా సంయుక్త స్కూల్ ఎంత అడ్వాన్స్డ్ ఉందో కూడా మీకే అర్థమవుతుంది. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు సంతోష్, స్కూల్ ప్రిన్సిపల్, సంయుక్త స్కూల్ ప్రిన్సిపల్ అండి. ది సంయుక్త స్కూల్ సంగారెడ్డిలో తీసుకురావడానికి మెయిన్ ఆబ్జెక్టివ్ అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి. ఈ స్కూల్ సంగారెడ్డి సరౌండింగ్స్లో ది బెస్ట్ ఫెసిలిటీస్తో, ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ది బెస్ట్ టీచర్స్తో తీసుకొని రావడం జరిగింది. దాని తగ్గట్టు ది ఫీజ్ ఇస్ వెరీ వెరీ నామినల్ ఫీజ్. అధిక ఫీజు అది ఇది అని చెప్పేసి న్యూస్లో రావడం జరుగుతూ ఉండింది. కాకపోతే కంపేర్ టు సిటీ విత్ ది సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ది ఫీజ్ స్ట్రక్చర్ ఇస్ వెరీ వెరీ లెస్. అండ్ మా దగ్గర వచ్చిన పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీజు కట్టేసేసి ది ఫస్ట్ ఇయరే చాలా అడ్మిషన్స్ వచ్చినాయి. ఏ ఒక్క పేరెంట్ మాకు కంప్లైంట్ చేయడం జరగలేదు. సో విత్ రెస్పెక్ట్ టు ఫీ రెగ్యులేషన్ యాక్ట్ and whatever increase in the fees also is with respect to fees regulation act అండి. అండ్ ఇంకోటి పర్మిషన్స్ లేవు స్కూల్కి అవన్నీ అంటూ ఉన్నారు. యాజ్ పర్ ది జియో, యాజ్ పర్ ది DEO's పర్మిషన్, ఎవరైతే అథారిటీస్ ఉన్నారో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అందరు పర్మిషన్స్తో యాజ్ పర్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారమే పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఏ పేరెంట్స్కైనా కొంచెం కూడా అనుమానం ఉంటే స్కూల్కి రావచ్చు. పర్సనల్గా అన్ని డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవచ్చు సార్. సో విత్ రెస్పెక్ట్ టు పర్మిషన్ వీఆర్ వెరీ వెరీ క్లియర్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు సే దట్ ఈవెన్ CBSE ఇన్స్పెక్షన్ కూడా just 1 week ముందే జరిగింది. Within near future we will be getting a CBSE affiliation also. So within a span of 1 year, I think Samyukta school is one particular school who's getting the affiliation in the span of 1 year itself. So ఒక్కటే మనవి ఏంటంటే, అందరు పేరెంట్స్కి సంయుక్త స్కూల్ మీద నమ్మకం ఉంచుకోండి. అండ్ ఎలాంటి ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు. And we have settled here to give quality education, and your children are in safe hands and will take care of your children. Thank you so much.